సో లాస్ట్ వీడియోలో మనమైతే ఒక ఊరిని విజిట్ చేసాం అండ్ అలాగనే మనకు ఒక మ్యాప్ దొరికింది. సో ఈరోజు మనం ఆ మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు వేర్ విన్స్ మీట్ గేమ్ పార్ట్ 3. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ గైస్. సో హలో ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారని కామెంట్ రాయండి. అండ్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అనేది నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా తెలియదు, బికాజ్ నేను ఓపెన్ చేసి రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఏం జరుగుతుంది అనేది ఇక్కడ తెలియదు. సో ఇక్కడ నాకు ఒక క్యాట్ కనిపించింది అండ్ ఏం చెయ్యాలో అనేది తెలీదు. ఐ థింక్ సో ఇది మనకు ఒక మిషన్ ఇచ్చింది. ఆ మిషన్ని మనం అక్కడ ఐ మీన్ ఏదో చెయ్యాలి. యా, ఇక్కడ మిస్సింగ్ ఉన్నది ఒక విగ్రహం. మేబీ ఆ విగ్రహాన్ని నేను పెట్టాలనుకుంటా, బట్ ఆ విగ్రహం ఎక్కడుంది అనేది నాకు తెలీదు. మేబీ దాన్ని పెట్టేస్తే మనకి ఏదైనా దొరకవచ్చు. ఐ మీన్ రివార్డ్ లాంటిది ఏదైనా ఇవ్వచ్చు ఈ మియావ్. అండ్ ఇట్ సైడ్ ఉంది కదా. సో దీన్ని అయితే తీసుకున్నాను నేను. ఈ స్టోన్ని తీసుకొని అట్ సైడ్ పెట్టేద్దాం. మేబీ మియావ్కి అది నచ్చదు కావచ్చు. సో ఇక్కడ పెట్టేసాను దీన్ని. పుట్ డౌన్. ఓకే, సో ఇక్కడ మన మిషన్ కూడా కంప్లీట్ అయింది అండ్ లెవెల్ అప్ అయినాయి. ఓకే, సో మియావ్ మనకి కొన్ని రివార్డ్స్ అయితే ఇచ్చింది. ఆ రివార్డ్స్ ఏందో నాకు తెలీదు. ఆ రివార్డ్స్ గురించి నాకు అడగకండి, ఎందుకంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు అదేం చేయాలో అనేది. సో లెట్స్ గో. మన విలేజ్ లోపలికి వెళ్ళిపోదాం. ఐ మీన్ ఈ విలేజ్లో మనం ఎంటర్ చేసాం కదా. ఈ మాస్టర్ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, సో ఇదేదో ఐ మీన్ ఇదేదో మూవ్ ఉంది. ఆ మూవ్ మనని నేర్పించండి అనేది మనం అడిగాము. అండ్ ఇది నేర్పిస్తాడో తెలియదు కానీ సరే ఈ విధంగా దీన్ని ట్యాప్ చేయాలన్నట్టు. సో అప్పుడు మనం ఆ స్కిల్ని నేర్చుకోవచ్చు ఆ విధంగా. ఐ మీన్ చూసి నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఐ థింక్ సో మనకు వచ్చేసింది. ఎస్, సో మనం దీన్ని కంప్లీట్ చేసేసాం అండ్ ఇది మనకు వచ్చేసింది. అండ్ లెట్స్ గో నెక్స్ట్ మిషన్కి. సో ఒకసారి దీన్ని ట్రై చేయాలని అనుకుంటున్నాను, బికాజ్ వచ్చింది కదా ఇది ట్యూటోరియల్. సో దీన్ని చూసి మనం ఈ విధంగా చేయొచ్చు. సో లెట్స్ ట్రై గైస్. ఎలా ఉండబోతుందో చూడాలని ఉంది. ఇంతసేపు ప్రాక్టీస్ చేసాం కదా. ఓకే, వావ్, అస్సలు ఏమన్నా ఉందా ఇది? ఏమన్నా మూవ్ ఉందా? అసలు చాలా బాగుంది. చూసి నేర్చుకోండి. మనం దాని పేరేంది లాస్ట్ మిషన్లో ఐ థింక్ ఫస్ట్ పార్ట్లో మనం ఐ థింక్ సో ఎల్గు వంటి అదేనా? యా, ఐ థింక్ సో. సో దాన్ని నేర్చుకున్న మూవ్ బాగుంది. ఆ మూవ్ కూడా. సో ఈ మూవ్ కూడా మనం నేర్చుకున్నాం అన్నట్టు. సరేలే, ఇంకొన్ని చాలా ఉన్నాయి కదా, వాటిని కూడా నేర్చుకున్నాం అన్నట్టు. లెట్స్ సీ ఏం జరుగుతుందో అనేది. అండ్ ఇక్కడ మన రూబీ ఉంది. రూబీతో మాట్లాడదాం. ఇంకా ఇక్కడే ఉండాలని ప్లాన్ ఉందో మరి? ఇంటికి వెళ్దామా లేదా ఇక్కడే ఉంటావా? ఓకే, సో మన రూబీ ఏమంటుందంటే, వద్దు, నాకు కొన్ని కొనాల్సి ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను కొన్ని కొనుక్కోవాలి అని అంటుంది. ఇంతలోనే మన కాక వచ్చిండు. సో మన కాక అయితే మన రూబీకి అయితే కొన్ని మనీ ఇచ్చిండు, పోయి కొనుక్కోపో అనేసి. అయితే ఇదే జరిగింది స్టోరీలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో వీడు ఇచ్చేసిండు. వీని పైసలు మనం తర్వాత రిటర్న్ చేద్దాం పోరా పోయి అనేసి అయితే దానికి చెప్పేసినాం. సో ఇప్పుడు మనం ఈ లోపలికి టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ లాంటిది అనుకుంటా, ఎందుకంటే వీడు ఇక్కడ మొక్కుకుంటుండు. సో ఐ థింక్ సో ఇది టెంపులే. సో దీని లోపలికి అయితే వచ్చేసాం అన్నట్టు మనము. అండ్ ఇట్ సైడ్ ఏదో ఉన్నట్టుంది. ఐ మీన్ బాక్స్. ఆ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం ఒకసారి. అండ్ ఈ మిషన్ నాకు అస్సలు అర్థం కాలేదు గైస్. ముందు నీకే తెలుస్తుంది అలా ఎందుకన్నాను నేను, కానీ నాకే అర్థం కాలేదు తెలుసా. సో ఈ విధంగా అయితే ఈయనతో మాట్లాడడం జరిగింది. అసలు ఏమైంది, ఇట్లా పడిపోయినావు ఏంది, బాగానే ఉన్నావా లేదా అని అడిగితే మాస్టర్లు అట్లా నేర్చుకో, ఇలా ఐ మీన్ ఇట్లా ప్రే చేస్తే మాస్టర్లు వస్తుంది అనేసి అన్నారు 1000 టైమ్స్. బట్ అతనికి రాలేదు ఇంతవరకు అని చెప్తున్నాడు. సో ఆ బుక్ అనేది మనకు దొరికింది. ఆ బుక్ అయితే తీసుకున్నాం మనము. దాంట్లో ఏముందో మరి తెలీదు. అండ్ ఇట్ సైడ్ ఏదో దీన్ని చూపించింది అండ్ నాకు అసలు తెలీదు. ఐ మీన్ ఇది ఇక్కడ ఏం చేయాలో అదేది నాకైతే తెలీదు. సో లెట్స్ సీ అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. రైట్, సో మనోడు ఏమంటున్నాడో ఫస్ట్ అయితే దాన్ని నిన్నేద్దాం. దాన్ని నిన్న తర్వాతనే మనం ఏదైనా చేయాలి. అండ్ ఓకే, సో ఇది బ్రేక్ అయింది. ఎలా అయింది అనేది మనోడు చెప్తాడు కావచ్చు, ఎందుకంటే అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు కదా. ఓకే, సో వీళ్ళు సడన్గా ఐ మీన్ ఆడేటప్పుడు సడన్లీ అది క్రాక్ అయిందంట. అండ్ ఎందుకు అయిందంటే వాళ్ళు ఆడుతున్నారు అనేది అయిందేమో, ఆడు కూడా అనుకుంటుండు. సరేలే, ఇక్కడ ఏం చేయాలనేది అయితే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ గివ్ ఆప్షన్ వస్తుంది, రాక్ ఆప్షన్ వస్తుంది. సో గివ్ అని పెడితే రాక్ని చూపిస్తుంది ఈ విధంగా. దాన్ని పెట్టాలి అనేసి మేబీ కావచ్చు, తెలీదు నాకు అది. సరేలే, ఈ రాయి కోసం మనం అటు ఇటు లెంకుదాం. ఏం చేస్తాం, ఏమైనా పని లేదు కదా మనకి. సో ఇటు సైడ్ లెంకుదాం. మనకి మేబీ రాయి దొరికిందంటే ఆ రాయితోటి మొత్తం దాన్ని బద్దలు కొట్టి దాంట్లోనే మనకి ఏదైనా మిషన్ ఉండొచ్చు కదా. ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నాను నేను.
సో ఫస్ట్ అయితే టెంపుల్ ఎక్కుతాను. మేబీ టెంపుల్లోనే ఉండొచ్చు. అండ్ ఇటు సైడ్ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, మేబీ ఈ బాక్స్లో ఉండొచ్చు. బట్ ఇది ఇన్సైడ్ నుంచి క్లోజ్ ఉంది, అది ఎందుకుందో నాకు కూడా తెలీదు. సో ఇక్కడ మనకి ఇటు సైడ్ ఏం లేదు అండ్ మేబీ ఇటు సైడ్ మనకు ఉండొచ్చు. ఇటు సైడ్ చూద్దాం. సో ఇటు సైడ్ డోరే లేదు కదరా, ఏం చేయాలి ఇడా? సరేనా, మనం బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి చూద్దాం, మేబీ బయటనే ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఏదైనా చిన్న క్లూ ఇవ్వండి రా, చిన్న క్లూ ఇస్తే నేనైతే దాన్ని దొరకబెట్టేసి లోపలికి వెళ్తాను, దాన్ని బ్రేక్ అయినా చేస్తాను. అసలు అది అన్కంప్లీట్గా ఉంచేసరేంది నాకు అర్థం కాదు. అసలు నాకు ఈ మిషన్ అస్సలు అర్థం కావట్లేదు గైస్, నిజంగా. ఓకే, సో ఇటు సైడ్ చూడడానికి అయితే వచ్చాను, ఇక్కడ కనిపిస్తుందేమో అనేసి. బట్ ఇక్కడ కూడా కనిపిస్తలేదు. ఓకే, అండ్ ఈ నలుగురు ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ ముచ్చట్లు ఏందో ఒకసారి విందామని అనుకుంటున్నాను, ఎందుకంటే మన దగ్గర ఇనే స్కిల్ కూడా ఉంది కాబట్టి ఫటాఫట్ వీళ్ళు ముచ్చట అయితే ఒకసారి విందాం ఏం మాట్లాడుతున్నారో. సరే, మళ్ళీ కమెంట్స్లో ఇది పెట్టకండి, ఎందుకంటే నేను ముచ్చట్లు అంటే పానం మనకి. సో ముచ్చట్ల కోసం ఆపింది అనేది అనుకోకండి. సో ఇక్కడ ముచ్చట వినేద్దాం ఏం మాట్లాడుతున్నారో. ఓకే, సో మనకు అర్థం కాని ముచ్చట ఇది. సో లెట్స్ ఫర్గెట్ దిస్ ముచ్చట. సో చలో ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ముందేముందో, వీళ్ళ ముచ్చట మీద తర్వాత ఫోకస్ చేద్దాం. ఇటు సైడు ఈ పెద్ద మనిషి ఎవరో ఉన్నాడు అండ్ ఇతను ఏం చేస్తున్నాడు అనేది నాకు తెలీదు. ఓకే, మేబీ ఇది ఒక గేమ్ అన్నట్టు. సో ఈ గేమ్ ఆడితే ఈ విధంగా ఇది ఏదో ఉంటుంది, నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో దీన్ని అయితే నేను తాగేశాను. సో ఇప్పుడు మన మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ విధంగా దీంట్లో అయితే మనం ఇవి వేయాలన్నట్టు. సో యారోస్ మనం ఈ విధంగా దాంట్లో వేసేయాలన్నట్టు. సో నేను గెలుస్తానా గెలవనా అని తెలియదు కానీ ట్రై అయితే చేశాను. ఓకే, 20 నాది 10 అతనిది 20 ఐ థింక్. సో నేనే గెలుస్తానని అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి మిస్ అయిపోయిందా? ఓకే, సో అతనిది 10. ఓకే, సో ఇక్కడ ట్యూటోరియల్స్ ఇచ్చారు, దాన్ని అనుకోకుండా స్కిప్ చేసేసాను. పర్వాలేదులే, సరేలే, ఎవరు గెలుస్తారో ఏందో అని తెలియదు కానీ సరేలే, ఇది లాస్ట్ ఛాన్స్ ఉండే అండ్ అది కూడా మిస్ చేసేసాను. అతనిది నాది 20 స్కోర్ ఉంది అండ్ ఏం జరుగుతుందో అనేది అస్సలు తెలీదు. ఓకే, 30 స్కోర్ అయిపోయింది, మనదేమో 20 ఉంది. అన్నీ కూడా మిస్ అయిపోతున్నాయి అయితే. సో ఫైనల్గా అతనే గెలిచాడు, నేనైతే ఓడిపోయాను బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో పర్లేదు గైస్, సో మనమైతే మన మెయిన్ మిషన్ మీద అయితే ఫోకస్ చేద్దాం, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనేది. అండ్ అది నిజంగా నాకు తెలియట్లేదు, దీన్ని నేను చాలా 1 అవర్ కొద్ది టైం నుంచి ఆడుతున్నాను, దీన్ని అస్సలు బ్రేక్ అవ్వట్లేదు. అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తున్నాను అన్నట్టు. సో ఐ థింక్ సో వీళ్ళు జంప్ చేసినప్పుడు, ఓకే, సో వీళ్ళు జంప్ చేసినప్పుడు అయితే మనం కూడా జంప్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మన దగ్గర ఇంకో స్కిల్ ఉంది కదా, స్పీడ్ ది డౌన్ ఫాల్ అనుకుంటాం. సో దాన్ని మనం, ఓకే యా గాయ్స్, ఫైనల్గా ఇది బ్రేక్ అయ్యేసిన నేను అసలు అప్పటి నుంచి దీనికోసం టైం వేస్ట్ చేస్తున్నా, ఫైనల్గా వచ్చింది. లెట్స్ గో, మనం ముందుకు వెళ్ళిపోదాం. అప్పటి నుంచి దీనికోసం అబ్బా అనిపించింది నాకైతే. సరే, సో ఫస్ట్ అయితే ఈ టెలిపోర్ట్ ఆప్షన్ని అయితే అన్లాక్ చేద్దాం బికాస్ ఈజీ ఉంటుంది మనకి. సో దీన్ని అయితే చేసేసాను అండ్ ఇక్కడ మన మిషన్ కూడా కంప్లీట్ అయింది సగం. అండ్ ఇక్కడ లెట్స్ గో, ముందుకెళ్తే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ బాక్స్ ఉంది, దీంట్లో మనకి ఏం దొరుకుతాయో చూద్దాం. సో దీంట్లో మనకి యారో ఉన్నాయి. సో ఆ యారోస్ అన్నిటిని కూడా నేనైతే తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఏదో నాయిస్ వస్తుంది చిన్నగా, అది ఎవరిదో నాకు తెలీదు. సో దీన్ని మనం ఇట్లా మంట పెట్టాలన్నట్టు అండ్ ఇవి కాలిపోతాయి అన్నట్టు. అండ్ ఇది సేమ్ మనకి గెన్షిన్ ఇంపాక్ట్లా ఉంది, కొంచెం. సో ఓకే, ముందుకెళ్దాం ఇంకా అండ్ ముందేం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో అటు సైడ్ చీకటి ఉంది, చాలా చీకటి ఉంది కాబట్టి మన దగ్గర ఫైర్ ఉంది కదా, సో దీని మీద మంట పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఇది. ఓకే, సో లెట్స్ గో, ముందుకు వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళిపోదాం అండ్ ఈడు వచ్చిండు, వీడిని వేసేసిన చాలా దారుణంగా ఫైట్ చేస్తున్నాడు ఈడు. నేను ఎలుగుబంటి దగ్గర నేర్చుకున్న స్కిల్ వీని మీద యూజ్ చేశాను, చూసారా, చాలా బాగుంది ఇది. ఓకే, సో ఇంకో టైంలో వీడు చచ్చిపోతాడు అండ్ ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు వెనకాల నుంచి దాడి చేసిండు, చత్తాన కొడుకు, చూసుకోలేదు నేను ఇన్ని, కానీ పర్వాలేదు వేసేసిన. ఓకే, అయిపోయింది దీని పని. అండ్ ఇక్కడ కూడా మనకి బాక్స్ ఉంది, దాన్ని అన్బాక్స్ చేద్దాం. అండ్ ఓకే, సో లెట్స్ గో, ముందుకెళ్దాం. మనకి ముందేదో మిషన్ చూపిస్తుంది, ఇదేందో నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ కూడా మనం మంట అనేది పెట్టాలి, ఫైనల్గా పెట్టేశాను. ఓకే, సో లెట్స్ గో. ఇక్కడ కింద కొంతమంది ఉన్నారు, సో వాళ్ళని కూడా నేను చంపేయాలి. ఓకే, కిందికి వెళ్ళి చంపేద్దాం. ఓకే, కిందికి వచ్చేసాను. సో ఇప్పుడు ఒక్కొక్క దాని మీద దాడి చేయాలి నేను, వీళ్ళందరు ముగ్గురు, నేను ఒక్కదాన్ని. ఐ మీన్ 3 versus 1 అన్నాను అనుకోండి, కానీ ఫైట్ మాత్రం దీంట్లో చాలా బాగా అనిపిస్తుంది నాకు, నిజం చెప్తున్నా, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్ని వేసేసిన అన్నట్టు, అందరిని వేసేసిన. ఇంకొకడు ఉన్నాడు, వీన్ని ఎలుగుబంటిది యూజ్ చేస్తాను. ఓకే, సో ఇదైతే బ్రేక్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ ఈ బాక్సెస్ ఏందా అనేది నాకైతే నిజంగా తెలీదు, అసలు ఏంటివి.
మేబీ మనకి దీంట్లో ఇవి అన్బాక్స్ ఓకే. మేబీ ఇవి బాంబ్స్ కావచ్చు. నాకు అస్సలు తెలియలేదు. అసలు ఎట్లున్నాయి అసలు డ్రమ్ లాగా ఉన్నాయి అవి. మేబీ అవి బాక్సెస్ ఐ మీన్ బాంబ్స్ కావచ్చు. సో ఒకసారి ట్రై చేస్తాను. అదేనా కాదా కన్ఫర్మేషన్ కోసం. సో దూరంకి వెళ్ళిపోతాను, లేదంటే నేనే చెప్తాను. ఓకే, సో నేను దీన్ని బ్రేక్ చేశాను. థ్యాంక్ గాడ్, నాకు తెలిసిపోయింది. చాలా బాగా ఆడుతున్నాను నేను. చాలా బాగా అర్థం చేసుకోగలుగుతున్నా ఈ గేమ్ని. ఓకే, సో ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మనము ఇటు సైడ్ అయితే ఏం లేకుండే, సో ఇటు సైడ్ దీన్ని కూడా మనం మంట పెట్టాలి. సో ఫటాఫట్ పెట్టేద్దాం. ఇంకెందుకు, మన దగ్గర ఉన్న స్కిల్ని మనం చాలా బాగా యూజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అప్పుడే కదా మన స్కిల్ అనేది ఇంప్రూవ్ అయ్యేది. ఓకే, సో ఫైనల్గా ఇది అయిపోయింది. సో లెట్స్ గో, ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ముందేముంది అనేది చూద్దాం. ఇక్కడ ఏదో బాక్స్ ఉన్నట్టుంది, దీన్ని మనం యాక్టివేట్ చేయాలి. ఓకే, చేసేసాను. అండ్ దీని నుంచి మనకు దొరికింది ఒక చిన్న బాక్స్. చిన్న బాక్స్ దొరికింది. సో బాంబ్ దొరికింది, చిన్న బాక్స్ కాదు. ఓకే, సో చిన్న బాంబ్ లాంటిది దొరికింది. ఆ బాంబ్ని మనం ఇక్కడ పెట్టాలి. ఇది బ్లాస్ట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఇప్పుడు దీనిలో మంట పెడితే కేవ్ లాంటిది ఏదో ఉందో మూసుకొని అది ఓపెన్ అయిపోతుంది అనుకుంటా. అదే అంతే. చాలా బాగా అర్థం చేసుకుంటున్నా నేను. అసలు ఈ గేమ్ నాకు వచ్చు అన్నట్టే ఫీల్ అవుతున్నా నేనైతే, కానీ నాకు రాదు. బట్ ఓకే, సో ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరి మీద అటాక్ చేయాలి నేను. సో వీడు ఒక్కడు బయటకు వచ్చేసిండు. వాళ్ళందరిని అయితే బాంబ్ నుంచి చంపేశాను. ఓకే, వీడిని కూడా వేసేసిన. ఎంతసేపు వీళ్ళని వేయడం. ఓకే, ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని కూడా ఫటాఫట్ అయితే వేసేద్దాం. ఓకే, అయిపోయింది. ఈయన వేసేసిన. ఓకే, అయిపోయింది. వీడు ఇంకా ఎవరైనా ఉన్నారంటే వచ్చేసేయండి. ఈ పని అయిపోయింది. సో ఫైనల్గా వీళ్ళ పని అయిపోయింది. ఇక్కడ బాంబ్ ఉండే నేను దాన్ని చూసుకోలేదు, లేదంటే ఖచ్చితంగా బ్లాస్ట్ చేసేదాన్ని. సో దీన్ని అయితే పుష్ చేసి ఓపెన్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా ముందుకెళ్ళాలా మనము. ఓకే, ఫైనల్గా ఐ థింక్ సో నేను వచ్చేసాను అనుకుంటా. అండ్ ఇక్కడ ఎవరో పడున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఏమన్నా ఇట్లా పడున్నావు అని అంటే వాళ్ళు నన్ను కొట్టిరు అనేసి పడున్నా అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఏదో స్కిల్ గురించి ఇచ్చారు. ఆ స్కిల్ ఏందో తెలియదు, కానీ నేను దాన్ని అయితే యాక్టివ్లో పెట్టుకున్నాను. ఐ మీన్ ఫస్ట్ అది పెట్టుకున్నాను. ఓకే, సో ముందెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో అనేది. దీన్ని కూడా పుష్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏం దొరుకుతుందో అనేది చూద్దాం. ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు. ఓకే, పర్వాలేదులే. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి పారిపోయి ఈ బాంబ్స్నే పేలిస్తాను. ఇక్కడ ఫైర్ పెడితే వాళ్ళే చచ్చిపోతారు దెబ్బకి. అందరు చచ్చిపోయారు, కానీ ఒక్కడైతే ఉన్నాడు. సో వీడిని కూడా చంపేస్తాను. వీడు రాని ఇటు సైడు. సో వీడు వచ్చేసిండు కాబట్టి ఈయన్ని కూడా ఫస్ట్ వేసేద్దాం. ఓకే, ఈ విధంగా వేయడం అయితే ట్రై చేస్తున్నాను. నా అన్ని స్కిల్స్ని ఈ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నాను. ఓకే, చచ్చిపోయాడు చెత్తన కొడుకు. ఇంకొంచెం ఉంది హెల్త్ దానికి. ఇప్పుడు చచ్చిపోయాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చారన్నట్టు. ఓకే, సో వీళ్ళని మళ్ళీ చంపాలా. ఓకే, చంపేద్దాం. ఎంతసేపు. ఓకే, ఇంకా అందరూ గుంపు కట్టుకొని వస్తే బాగుంటుంది. సకసక చంపేయచ్చు. ఒకరొకరు వస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇటెళ్ళి వీడిని చంపాలి, అటెళ్ళి వాడిని చంపాలి. అరే అట్లా రాకండి రా, ఒక్కొక్కరు రాకండి. అందరు ఒకసారి వచ్చేసేయండి, అందరిని వేసేస్తా. సో ఇంకొకడు లేరు కదా, ఎవరు లేరులే. ఎవరో ఉన్నారు. డిఫెన్స్ అనేది వస్తుందంటే ఖచ్చితంగా ఎవరో నన్ను కొడుతున్నారు. నేను డిఫెన్స్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి కొడుతున్నావారా నువ్వు? అరే ముందుకు వచ్చి కొట్టేయచ్చు కదా, చేత కాదని. సావు నీ బతుకులా మన్ను. ఓకే, వాడినైతే చంపేసిన నేను. అండ్ ఇంకొకడు ఉన్నాడు, పైన ఉన్నాడు. సో వాడిని వెళ్ళి కూడా ఫటాఫట్ వేసేద్దాం. ఓకే, సో నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళి వాడిని అయితే వేసేస్తాను. ఓకే, ఇప్పుడు నీ పని అయిపోయిందిరా. నీ పని అయిపోయింది. డిఫెన్స్ చేసుకోవాలి ఫస్ట్ మనము. కింద పడిపోయాను రా. ఓకే, పర్వాలేదు, మళ్ళీ వస్తానులే, ఏమనుకోకు. ఓకేనా, నేను మళ్ళీ వస్తాను. ఈ విధంగా మనమైతే ఎక్కలేము, మళ్ళీ అక్కడ నుంచే ఎక్కాలి. సో చలో ఫటాఫట్ ఎక్కేసి అంతం అనేది చూద్దాం. ఈయనది అయిపోతే మనకి ఆల్మోస్ట్ అందరు అయిపోయారనే అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో వీడిని ఈ విధంగా వేసుకుంటూ కొంచెం రిలాక్స్ అవుతాను. అప్పటి నుంచి రిలాక్స్ కాలే. సో ఇప్పుడు వచ్చేసిరా. ఇప్పుడు నేను చూసుకుంటాను. ఇటు వచ్చేసి ఇప్పుడు చూడు నువ్వు నీ బతుకుల మన్ను సావు. ఓకే, అందరు అయిపోలేదా? వీడెవడు రా? ఇప్పుడు వీడిని నోడియాలా నేను? వామ్మో, ఇప్పుడు ఈయనతో ఫైట్ అంటే కష్టం అన్నట్టు ఉన్నాను నాకు. కానీ పర్లేదు, వీనికి ఒక్క ఛాన్స్ కూడా ఇయ్యను. ఓకే, సో నేనే ఈయన వేసేస్తా. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగుర్రి, సక వేసేస్తా. బికాజ్ మన దగ్గర ఉన్న స్కిల్ అన్నిటినీ కూడా మనం ఉపయోగించి వీడిని వేసేసేయాలి. ఫస్ట్ వీళ్ళ వర్కర్స్ని పంపిండు, తర్వాత వీడు వచ్చిండు. ఇప్పుడు ఈ చెత్తన కొడుకుని నేను ఖచ్చితంగా వేసేస్తాను. ఓకే, ఇప్పుడు నీ అంతం నా చేతిలోనే ఉందిరా భార్గవ్. ఓకే, ఇంకొంచెం ఉంది వీని హెల్త్. ఇంకొంచెం అయితే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఫైనల్గా వీడిని ఓడిచ్చేసాను గైస్. విక్టరీ వచ్చిందా? ఫైనల్గా. సో ఇక్కడ మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది నాకు తెలీదు. అండ్ ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి, బట్ ఏం చేయాలి అనేది తెలీదు.
ఇటు సైడ్ ఏం రావట్లేదు. ఇక్కడ నాకు లూట్ దొరికింది అతని దగ్గర నుంచి. ఐ థింక్ సో. ఇక్కడ ప్రే చేయాలనుకుంటా మేబీ. మనం ప్రే చేస్తే మనకి ఏదైనా దక్కొచ్చు. బికాజ్ అతను అన్నాడు కాబట్టి. ఓహ్! వావ్! సో, మనకి దొరికింది ఇది. ఓకే. సో, వీనితో ఫైట్ చేసిన తర్వాత మనకి ఫైనల్‌గా ఒక చిన్న బాక్స్ దొరికింది. సో, ఆ బాక్స్‌ని మనం అన్బాక్స్ చేద్దాం ఇంకా. ఓకే. హిడెన్ బాక్స్. సో, మనకి ఫైనల్‌గా హిడెన్ బాక్స్ అనేది దొరికేసింది. సో, మన లెవెల్ అప్ అయిపోయింది. అండ్ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫైనల్లీ నేనైతే ఇక్కడికొచ్చేసాను. అండ్ ఇంకేం లేదు కదా! ఇక్కడ కొన్ని స్కిల్స్ గురించి చెప్తున్నారు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. సో, నేను మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయను. సో, ఇప్పుడు మనం ఫైనల్‌గా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం చంపిన అందరి దగ్గర ఈ లూట్ అనేది ఏరుకోవాలి. సో, వీళ్ళ దగ్గర లూట్ అనేది ఏరుకోలేదు నేను ఇంకా. సో, ఫటాఫట్ లూట్ ఏరుకుందాం. సో, ఇక్కడ నాకు ఫ్యాను అవన్నీ వచ్చిందంట. సరేలే వాటిని అన్నిటిని నెమ్మదిగా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుంచి బయటపడదాం. అండ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. దాన్ని కూడా ఓపెన్ చేశాను. సో, దీన్ని కూడా పుష్ చేద్దాం. సో, ఫైనల్‌గా ఓపెన్ అయిపోయింది. అండ్ మనం వచ్చేసాం. లెట్స్ గో. ఇక్కడ ఫటాఫట్ వెళ్ళిపోదాం వితౌట్ టైం వేస్ట్. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఓకే. సో, ఇక్కడ నుంచి మనం ఎక్కి పైకి వెళ్ళిపోవాలన్నట్టు. సో, చలో ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఆల్రైట్. సో, మనం ఇక్కడ ఇందాక ఇన్సైడ్ నుంచి స్ట్రక్ అయిన డోర్ ఇదే అన్నట్టు. వామ్మో! అప్పటి నుంచి నేను అటు ఇటు తనలాడుతున్నా. ఇది మిషన్ అన్నట్టు. సో, ఫైనల్‌గా దీన్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కూడా ప్రే చేయాలన్నట్టు. సో, ప్రే చేయడంలో ఏముంది, ఫటాఫట్ ప్రే అనేది చేద్దాం. సో, ఛానల్‌ని త్వరగా సబ్స్క్రైబ్ చేపియండి అని చెప్పండి. అండ్ 2000 సబ్స్క్రైబ్ అయిపోవాలని చెప్పండి. సో, ఇది మన విలేజ్ మిషన్స్‌లో ఒక మిషన్ అనేది మనం కంప్లీట్ అయితే చేసేసామన్నట్టు. ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఐఎమ్ సో హ్యాపీ. సో, నెక్స్ట్ టైం చేయబోతున్నాం అనేది నేను ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ఆగండి కొంచెం సేపు. సో, ఇక్కడ ఈ మిషన్ కంప్లీట్ అయిపోయింది. సో, ఈ బాల్ అనేది వీనికి ఇచ్చేద్దాం. రాక్. ఓకే. సో, ఈ రాక్ దొరికింది కదా! ఈయనకి ఇచ్చేద్దాం. అండ్ ఓకే. ఫైనల్‌గా మనకి మిషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇతను రాక్ అనేది ఇతనికి ఇచ్చేసాను. అండ్ ఈ మిషన్ మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఐ థింక్ సో దీంట్లో ఇంకే మిషన్ లేదనుకుంటా. సో, ఓకే. లోపల ఒకసారి ఇంకా చెక్ చేద్దాం. మనకి ఏమైనా బాక్సెస్ ఉంటాయేమని. లేదా? సరేలే. ఇక్కడ వీళ్ళు ఏం ముచ్చటింటున్నారో ఒకసారి వినేద్దామా మళ్ళా. చాలా గాఢంగా మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడుకుంటున్నారో తెలీదు. అప్పుడు అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. సో, దీన్ని ఇడిసబెట్టేద్దాం. వాళ్ళ దగ్గర పోయే తెలుసుకుందాం ఏం మాట్లాడుతున్నారు అనేది. క్యారే బాయ్ ఏం మాట్లాడుతున్నారు? ఓకే. సో, ఏం మాట్లాడుతున్నారు అనేది తెలీదు. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నేను పోగానే అలా టాపిక్ అనేది ఆఫ్ చేసేసారు. సరేలే. సో, మనకి ఇక్కడ మిషన్ అనేది ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. అండ్ మన మ్యాప్‌లోనే ఈ గేమ్ అనేది ఉంది. ఐ మీన్ ఈ ప్లేస్ అనేది ఉంది. సో, ఈ మ్యాప్‌లో ఉన్న దగ్గర ఈ దాని దగ్గర మనమైతే కంప్లీట్ చేసేసాం. ఇంకా ఉన్నాయి. వాటిని కూడా కంప్లీట్ చేద్దాం. సో, ఇక్కడ మన రూబీకి మనకు పైసలు ఇచ్చాడు కదా! అతనితోటైతే మాట్లాడాలన్నట్టు. సో, అతనితోటి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని బాక్సెస్ ఉన్నాయి కదా! వాటిని అన్బాక్స్ చేద్దాం. ఓకే. సో, అటు సైడ్ కూడా ఒక బాక్స్ ఉంది. సో, దాన్ని కూడా అన్బాక్స్ చేద్దాం. ఇతనేంది ఇట్లా కూర్చున్నాడు? ఏదో పోయింది అన్నట్టే కూర్చున్నాడుగా. ఓకే. సో, ఇక్కడ ఇంకా ఏం లేదా? ఓకే. సో, ఇక్కడ ఏం లేదు కాబట్టి అతనితోటి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుతున్నాడు అనేది. ఆల్రైట్. సో, ఇతనికి మనం పైసలు ఇచ్చేది ఉంది కాబట్టి ఇతని ముఖం మీద పైసలు పడేసి ఫటాఫట్ వెళ్ళిపోదాం. సో, ఇతను దేని గురించో మాట్లాడుతున్నారు. చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు అనేది. బట్ అది మనకు తెలీదు ఏంది అనేది. సో, ఓకే. సో, మరోసారి కలుద్దాం నీ పైసలు తీసుకో అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. అండ్ ఫైనల్‌గా ఇది కంప్లీట్ అనేది అయిపోయింది మనకి. అండ్ ఇప్పుడు మనము వేరే మిషన్‌కి వెళ్తాం అన్నట్టు. సో, లెట్స్ గో. అండ్ లెవెల్‌ని చూడకండి. ఈ క్లిప్స్‌ని నేను కట్ చేసి పెట్టాల్సి వచ్చింది. బికాస్ నేను చెప్పాను కదా! ఈ గేమ్ మన అకార్డింగ్ ఉండదు. సో, అందుకే నేను మీకు స్టోరీ పరంగా పెట్టకుండా నా అకార్డింగ్ పెట్టాను. బికాస్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇటు చేపలు పడుతున్నాడు. చేపలు పడితే నేను ఎందుకు చేపలు పడుతున్నారా అని అంటే ఏ పోరా అని అన్నాడు. సరేలే నా దగ్గర లేదనేసే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని నేను కూడా క్రియేట్ చేశాను దాన్ని. కానీ అది రాలేదు. రాకపోయేసరికి వానికి ఏదో ఒకటి చూపించాలి కదా అని కత్తి చూపించిన. సారీ అక్క అని అన్నాడు. ఇక సరే ఇడిసబెట్టాను నేను. ఓకే. మన మిషన్ మీద ఫోకస్ చేద్దాం ఇంకా. అండ్ మనం అటు సైడ్ వెళ్ళాలి. సో, చలో ఫటాఫట్ అటు సైడ్ వెళ్దాం. అండ్ ఇటు సైడ్ ఏదో ఉన్నట్టుంది. ఐ థింక్ సో బాక్స్ ఉన్నట్టుంది. సో, ఆ బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఇటు సైడ్ అయితే ఏం లేదు. ఇది దేని గురించి ఉందో తెలీదు. ఓకే. సో, ఇటు సైడే కరెక్ట్‌గానే ఉన్నాను నేను. కరెక్ట్‌గానే వెళ్తున్నాను ఐ మీన్. సో, మ్యాప్ నుంచి బయటకు పోకుండా మ్యాప్‌లో ఉన్న మిషన్స్ ప్రతిదీ కంప్లీట్ చేద్దాం. సో, ఇక్కడ నాకు బాక్స్ దొరికింది. ఆ బాక్స్ని అన్బాక్స్ చేద్దాం. ఓకే. ఫైనల్‌గా అందేసింది. అండ్ ఓకే. ఓపెన్ చేసేసాను. దాంట్లో కూడా అదే దొరికింది. డైలీ ఏం దొరుకుతుందో అదే. అండ్ ఇక్కడ మనకి ఎవరో మాస్టర్ ఉన్నట్టున్నారు.
సో ఇతనితోటి ఒకసారి మాట్లాడదాం. ఓకే. సో ఇతను కూడా మేబీ మనకి ఏదైనా కొత్త స్కిల్సే నేర్పిస్తారు కావచ్చు. సో చూద్దాం, ఇతనితోటైతే మాట్లాడాం. అదేదో దేని గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ స్కిల్స్ అనేది చెప్పారు. సో మనం ఈ విధంగా చేస్తే మనకి ఈ స్కిల్ అనేది వచ్చేస్తుంది. సో స్టోన్‌లో ఉన్న మనిషిని మనం రిలీవ్ చేయొచ్చు. అతనితోటి ఆ కర్స్ నుంచి ఇట్లా చేయొచ్చు అన్నట్టు అని ఉంది మిషన్ అయితే. ఆ ఐ డోంట్ అండర్‌స్టాండ్ ద మూవ్. సో ఇట్లా ఈ విధంగా అయితే చేసామన్నట్టు. అండ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఒకటే చూపిస్తుంది. ఒకటిలోనే నేను మనకి 2, 3 మూవ్స్ ఉన్నాయి గదా! వాటిని పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నిటిని నేను పెట్టలేదు. సో ఫైనల్‌గా ఇదైతే ఈ మూవ్ అనేది మనకైతే వచ్చేసింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. కానీ నేను అక్కడ పెట్టుకోలేదనేది మర్చిపోయాను నేనే. పెట్టేసి నేనే మర్చిపోతాను. సో అక్కడ బాక్స్ ఉంది గదా ఎనకాల, ఒకసారి మాట్లాడదాం. తర్వాత ఆ బాక్స్‌నైతే ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఫైనల్‌గా అయిపోయిందనుకుంటా. యాహ్! సో నాకు ఈ సీన్ చూసిన ప్రతిసారి అయితే మనకి యానిమే ఉంది గదా! డాక్టర్ స్టోన్‌ది, అదే గుర్తుకొస్తది. యాజ్ ఇట్ ఈజ్ సీన్ అలానే ఉంటుంది దీంట్లో గూడా. ఓకే. సో ఇవన్నీ కొన్ని మిషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని అన్‌లాక్ అయినాయి. ఇంకొన్నిటిని అన్‌లాక్ చేయాలి. ఓకే. సో ఈ బాక్స్‌నైతే ఫటాఫట్ ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా అనేదైతే చెక్ చేద్దాం. సో లెట్స్ చెక్. ఇటు సైడ్ అయితే ఏం లేదు. ఓకే. ఇక్కడ ఏం లేదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ అదంతా సెట్టింగ్ చేసి మళ్ళా పెట్టడం అవసరమా అని అనుకున్నాను. సో దాన్ని ఇడిచిపెట్టేసాను. సో ఫైనల్‌గా మనకి మార్నింగ్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అండ్ ఓకే. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక మన విలేజ్‌కి తిరిగి వెళ్ళిపోవాలి. బట్ ఏంటంటే ఇక్కడ టెలిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఒకటి, అది కూడా ఆన్ చేద్దాం. సో ఇక్కడ మియావ్ మియావ్ ఉంది కాబట్టి మియావ్ మియావ్ తోటి మాట్లాడడం కంపల్సరీ. సో మాట్లాడదాం. అంటే దీంట్లో గేమ్‌లో కంపల్సరీ లేదు. మరి కంపల్సరీ అంటే మీరు మళ్ళీ మాట్లాడతారు కావచ్చు కదా! లేదు, కంపల్సరీ ఏం లేదు, మన ఇష్టం. సో మియావ్ మియావ్ తోటైతే ఆడుకున్నాను కాసేపు. సో ఇక్కడ మనకి ఎదురుగానే ఉంది. దాన్ని కూడా మనం అన్లాక్ చేద్దాం. ఓకే. సో ఫైనల్‌గా మనకైతే అయిపోయింది. సో మనం హౌస్‌లో ఉన్న హిడెన్ మిషన్‌ని అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ హిడెన్ బాక్స్‌ని కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఉన్న మిషన్‌ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాం. సో ఇవాళటి వీడియో మీకెలా అనిపించిందో కమెంట్‌లో చెప్పండి. సో మరో వీడియోతో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బై, టాటా, నమస్తే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్. అండ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.